చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎలా లీడర్లు అయ్యారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చారు. ఎలక్షన్ ముందు ఒకలాగా మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒకలాగా మాట్లాడతారు. అండ్ వాళ్ళు జనాలకు పక్కన పెడితే కనీసం వాళ్ళ లీడర్లకి, కార్యకర్తలకి కనీస రెస్పెక్ట్ కానీ, కనీసం ఇచ్చిన మాట మీద నిలబడాలన్న చిత్తశుద్ధి ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారితో నేను వర్క్ చేయలేకపోయాను. అదొక చాలా బాధ నాకు. ఆయనతో వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. సో ఆయన కొడుకుతో నన్ను వర్క్ చేసినప్పుడు నిజంగా ఒక సీఎం ఎస్కేప్ అవడానికి అనేక కుంటి సాకులు చెప్పేవాళ్ళని మనం దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ అంత కష్టమైనా కూడా దాన్ని ఎలాగైనా మనం ఇచ్చిన మాటని చేసి ఇవ్వాలి, ఇది పేదవాళ్లకు ఉపయోగపడుతుంది అంటే ఆయన ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి దాని మీద ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి డిస్కస్ చేసి అది చెయ్యాలి అన్న తపన మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చాలాసార్లు చూసాం. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో తెలియదు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు 90% చేయడు. చేసిన వాటిలో పబ్లిసిటీ కోసం 100% చేయకుండా 10% చేసి దాన్ని ఎలా పబ్లిసిటీకి వాడుకుంటారో మనం చూసాం. కానీ జగన్ సారు పార్టీ గాని, కులం గాని, మతం చూడకుండా పేదవాడు అన్నవాడు అర్హత ఉంటే అందరికీ ఇవ్వాలి అన్న తపనతో ఎలా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తెచ్చి ఇంటింటికి ఇచ్చడం మనం చూసాం. అది ఆ రోజు తెలియకపోయి ఉండొచ్చు జనాలకి, ఈ రోజు అర్థమవుతుంది.